కోటప్పకొండ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో నరసరావుపేట దగ్గర ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ కొండను త్రికూటాచలం అని కూడా అంటారు, ఎందుకంటే దీనికి 3 శిఖరాలు ఉన్నాయి. ఈ క్షేత్రం ప్రధానంగా శ్రీ త్రికూటేశ్వర స్వామి, శివుడు, వారికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం చాలా కాలం క్రితం ఘనమైన అరణ్యంగా ఉండేది. అక్కడ ఋషులు, మహర్షులు తపస్సు చేసేవారు. ఒకసారి కొంతమంది ఋషులు పరమశివుని దర్శనం కోసం దీర్ఘ తపస్సు చేశారు. వారి భక్తి చూసి శివుడు ప్రసన్నుడై అక్కడ 3 శిఖరాల రూపంలో ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. అందుకే ఆ కొండకు త్రికూటాచలం అనే పేరు వచ్చింది. ఆ 3 శిఖరాలు శివుని 3 తత్వాలను సూచిస్తాయని నమ్మకం. సృష్టి, స్థితి, లయం, గొర్రెల కాపరి, శివుడి దర్శనం. పురాణ కథల్లో ప్రసిద్ధమైన ఒక కథ ఉంది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఒక గొర్రెల కాపరి, కొంతమంది అతనిని కొటియా అని అంటారు, ఉండేవాడు. అతను చాలా భక్తిశ్రద్ధలతో శివుడిని ఆరాధించేవాడు. రోజూ తన గొర్రెలను మేపుతూ కొండపైకి వెళ్లి ఒక రాయి లింగంలా కనిపించేదాన్ని పూజించేవాడు. ఒక రోజు అతనికి శివుడు స్వప్నంలో దర్శనమిచ్చి, నేను ఈ కొండపై లింగరూపంలో ఉన్నాను, నన్ను అందరికీ తెలియజేయి అని చెప్పాడట. తర్వాత గ్రామస్థులు వచ్చి ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి పూజలు ప్రారంభించారు. క్రమంగా అది పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది. కొటియా అనే భక్తుని పేరుతో ఈ కొండకు కోటప్పకొండ అనే పేరు వచ్చిందని స్థానిక కథనం. ఆలయం నిర్మాణం. కాలక్రమంలో రాజులు, పాలకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. కొండపై శివాలయం నిర్మించబడింది. భక్తులు మెట్లు ఎక్కి లేదా రహదారి ద్వారా పైకి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడి శివుడిని శ్రీ త్రికూటేశ్వర స్వామి, శ్రీ కోటేశ్వరుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి జాతర. కోటప్పకొండలో అత్యంత ప్రసిద్ధి చెందినది మహాశివరాత్రి జాతర. ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారు. ప్రత్యేకంగా భారీ ప్రభలు, దీపాలంకరణ, రాత్రంతా జాగారం, ప్రత్యేక పూజలు. జాతర సమయంలో కొండ మొత్తం దీపాలతో, భక్తులతో కళకళలాడుతుంది. విశేష నమ్మకాలు. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ శివుడిని భక్తితో ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయి. విద్య, ఆరోగ్యం, ధైర్యం లభిస్తాయి. కుటుంబ శాంతి కలుగుతుంది. చాలా సంవత్సరాల క్రితం కోటప్పకొండ చుట్టుపక్కల గ్రామంలో ఒక భక్తురాలు ఉండేది. ఆమె చాలా సాధారణ జీవితం గడిపేది. సంపద ఎక్కువగా లేకపోయినా భక్తి మాత్రం చాలా ఎక్కువ. ఆమెకు ఒక అలవాటు ఉండేది. ప్రతి సోమవారం శివుడికి నైవేద్యం పెట్టాలి అని. ఒక రోజు తాను చేయగలిగింది సాదాసీదా పెరుగు బువ్వ మాత్రమే. ఆమె మనసులో అనుకుంది, నా దగ్గర గొప్ప వంటలు లేవు స్వామీ, కాని ప్రేమతో పెట్టే పెరుగు అన్నం ఉంది అని. ఆమె ఆ పెరుగు బువ్వను చిన్న పాత్రలో పెట్టుకుని కోటప్పకొండ మెట్లు ఎక్కడం ప్రారంభించింది. ఎండ ఎక్కువగా ఉంది. దారిలో అలసిపోయింది. అయినా భక్తితో ముందుకు నడిచింది. మధ్యలో ఒక వృద్ధుడు, ముసలివాడు కనిపించాడు. అతను చాలా అలసిపోయి, ఆకలితో ఉన్నట్టుగా కనిపించాడు. వృద్ధుడు అడిగాడు, అమ్మా, ఏమైనా తినడానికి ఉందా? దానం చేసిన పెరుగు బువ్వ. ఆమె దగ్గర ఒక్క నైవేద్యం మాత్రమే ఉంది, అదే పెరుగు బువ్వ. క్షణం ఆలోచించింది. ఇది స్వామికి పెట్టాల్సింది, కాని ఆకలితో ఉన్నవాడికి పెట్టడం కూడా స్వామి సేవే కదా అని భావించింది. ఆమె తన నైవేద్యాన్ని ఆ వృద్ధుడికి ఇచ్చింది. వృద్ధుడు ఆనందంగా తిన్నాడు, ఆశీర్వదించాడు. ఆశ్చర్యం! ఆమె ఖాళీ పాత్రతోనే ఆలయానికి చేరుకుంది. స్వామీ, నీకోసం తెచ్చింది దారిలో ఆకలితో ఉన్నవాడికి ఇచ్చాను అని మనసులో చెప్పుకుంది. అక్కడ పూజారి నైవేద్య పాత్రలు చూస్తుండగా ఆమె చేతిలోని పాత్రలో మళ్లీ తాజా పెరుగు బువ్వ నిండిగా కనిపించిందట అని కథ చెబుతుంది. ఆమె ఆశ్చర్యపోయింది. భక్తితో కళ్లలో ఆనందం వచ్చింది. అప్పుడు పూజారి అన్నాడట, దారిలో కనిపించిన వృద్ధుడు స్వామివారే అయి ఉంటారు. నీ భక్తి పరీక్షించాడు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.